నమస్కారం సుమన్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ జాహ్నవి. ఏ మనిషి అయినా సక్సెస్ అవ్వాలి అన్నా సక్సెస్ అయ్యారు అన్నా ముఖ్యంగా కావాల్సినవి ఆరోగ్యంగా బాగుండాలి, ఆర్థికంగా బాగుండాలి, కుటుంబ పరంగా బాగుండాలి, సమాజం పరంగా బాగుండాలి. మరి వీటన్నిటి మీద మనకి అవగాహన కావాలి అంటే ఖచ్చితంగా ఒక గురువు గైడ్ ఖచ్చితంగా అవసరం. మరి అలాంటి గురువు, అనర్గళంగా మాట్లాడగల వ్యక్తి, ఏ విషయానికైనా చక్కటి పరిష్కారం ఇవ్వగల వ్యక్తి మన జగన్ గురూజీ. ప్రస్తుతం మనతో ఉన్నారు, మాట్లాడేద్దాం. నమస్కారం జగన్ గురూజీ. నమస్తే అమ్మా. గురుగారు క్రితం వీడియోలో హెయిర్కి సంబంధించి చక్కటి స్ప్రేస్ చెప్పారు. మరి స్ప్రేస్తో పాటు హెయిర్కి ప్యాక్స్ ఏమైనా ఉంటాయా? సో ఇవాళ మనం వింటర్ వైజ్ చెప్పచ్చు. జనరల్గా హెయిర్ కేర్కు సంబంధించి సిల్కీగా ఉండి అలా స్ప్రింకిల్ అవుతున్నట్టు ఉండడానికి అనొచ్చు. ఈ ప్యాక్స్లో ఒక ప్రత్యేకత ఏంటంటే, ఇప్పుడు నేను మీరు అడిగినట్టుగా ఇప్పుడు చెప్పబోయే ప్యాక్స్లో చుండ్రు కంట్రోల్ అవుతుంది, హెయిర్ గ్రోత్ ఉంటుంది, హెయిర్ ఫాలింగ్ కంట్రోల్ ఉంటుంది, గ్రోత్ ఉంటుంది, ఫాలింగ్ కంట్రోల్ ఉంటుంది. చాలా డల్గా ఉన్న హెయిర్కి కూడా వర్క్ అవుతుంది, పనిచేస్తుంది. ఒక 5-6 రకాలు ఉంటాయి. మనం ఈ ఎపిసోడ్లో 2-1 ప్యాక్స్ చెప్తాను. అలాగే గురూజీ. చాలా చాలా ముఖ్యమైనది, మీ చర్మము ఎంత అందంగా ఉండాలని మీరు తపిస్తారో మీ జుట్టు కూడా అంతకంటే బాగా సిల్కీగా అలా స్ప్రింకిల్ అవుతూ హెయిర్ ఫ్లై అవుతున్నట్టు కోరుకునే అమ్మాయిలు వాడేటువంటి హెయిర్ కండిషనర్స్ అనండి, హెయిర్ ఆయిల్స్ అనండి, ఎంతో కొంత కెమికల్సు, ఫ్రాగ్రెన్సెస్, మింత్ అంటే కాఫర్ అంటే ఈ కర్పూరాలు కలిపి వాడుతూ ఉంటారు. మరి హెయిర్ గురించి ఏదైనా చెప్పాడు మాకు కూడా ధైర్యం ఉండాలా. ఎందుకంటే రాసిన తర్వాత జరగకూడనంతగా రాలిపోతే వాళ్ళ జీవితంలో కోట్లు పోయినట్టు ఫీల్ అయి నన్ను తిట్టేస్తుంటారు ఆడవాళ్ళు కూడా. అందుకని అమ్మలు, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. మనము ఫస్ట్ తలంటు స్నానం చేయాలి అంటే పొరపాటును కూడా వేడి నీళ్ళు వాడకూడదు. హెయిర్ ఫాల్ అనండి, హెయిర్ స్ప్లిట్ అనండి, హెయిర్ బిరుసుగా ఉండటానికి మొదటి కారణం అదొకటి. గోరువెచ్చని నీళ్ళతోనే స్నానం చేయాలి. ద సీక్రెట్ ఆఫ్ ఇండియన్ ఆయుర్వేద అందరికీ తెలుసు, నేను సీక్రెట్ అని అట్టు చెబుతుంటా. తలకు నూనె పెట్టకుండా స్నానం చేయకూడదు. చాలామంది డైరెక్ట్గా తలని స్నానం చేస్తున్నారు, చేయకూడదండి. కుంకుడుకాయలతో చేసిన, శికాకాయ పొడితో చేసిన, ముందుగా మీకు ఇంట్లో ఉన్నటువంటి నచ్చిన హెయిర్ ఆయిల్ లేదా నేనేదో చెబుతా అది వాడుదురు కానీ ఆ హెయిర్ ఆయిల్ని అప్లై చేసి కనీసం 1 గంట 2 గంటలు ఒక హాఫ్ డేను ఉంచుకొని సాయంత్రం పూట ఈ హెయిర్ ప్యాక్ పెట్టుకొని తర్వాత తలంటు స్నానం చేస్తే ఇక అస్సలు వాళ్ళకి ఒక వారం రోజుల దాకా జుట్టు గురించి మర్చిపోవచ్చు. మా హెయిర్ ప్యాక్ నైట్ పెట్టుకుని మార్నింగ్ వరకు ఉంచేయాలి, సాయంత్రం పెట్టుకుని ఒక అరగంట గంట అంత 15 నుంచి 20 నిమిషాలు మ్యాక్సిమం ఉంచుకోమని చెప్తాం ఈ ప్యాకుల్ని. ఎప్పుడైనా సాయంత్రం బెటర్. ఎందుకంటే ఉదయం ఆయిల్ రాస్తారు, ఆదివారం సెలవు కాబట్టి వాళ్ళకి, లేదు వాళ్ళకి కుదిరిన రోజున. ఉదాహరణకు తల్లి ఉందనుకోండి, పిల్లల్ని ఆదివారం ఇంట్లో ఉంచుతుంది కాబట్టి ఆవిడికి కుదరదు, ఆదివారం పిల్లలకు కుదురుతుంది, నెక్స్ట్ డే ఆవిడ పెట్టుకోవడం. ఇవన్నీ భారతీయ కుటుంబాల్లో ఉండేటువంటి సర్దుబాట్లు, ఎప్పుడు కుదిరితే అప్పుడు. తలకి ఉదాహరణకు ఇవాళ ఉదయం మంచి కొబ్బరి నూనె రాశారు, లేదు నువ్వుల నూనె రాశారు. ఇంకోటి ఉందండి, మనకు భారతీయులు మర్చిపోయిన ఒక బాధాకరమైన విషయం, ఆముదము, క్యాస్టర్ ఆయిల్. చాలామంది మర్చిపోయారమ్మా. ఈ హెయిర్ విషయంలో మీరు రాసే కొబ్బరి నూనె, నువ్వుల నూనె కాకుండా నేను కొత్త ఫార్ములా చెబుతా. ఆముదం ఒక 3 స్పూన్లు 2 స్పూన్లు, మస్టర్డ్ ఆయిల్ ఆవ నూనె ఒక 2 లేదా 3 స్పూన్లు, లేదా కొబ్బరి నూనె ఏదో ఒకటి 2-3 స్పూన్లు కలిపి ఆ ఆయిల్ని ఈ రేషియోలో కనుక తలకు పట్టిస్తే, ఎలాగ అదే రోజు స్నానం చేయమన్నాం కదమ్మా, ఇబ్బంది లేదు. ఎందుకంటే ఆవదం పట్టిస్తే ఇదంతా పిడసగట్టకపోయి ఫేసు కంటే ఎంట్రుకలు బాగా అణిగిపోయి చికాగ్గా ఉంటుంది. కొంతమంది ఇష్టపడరు అట్లా. అందుకని నేనేమంటున్నా అంటే, స్నానం చేసే ఒక 2-3 గంటల ముందైనా ఆవదము, ఆవ నూనె, లేని పక్షంలో కొబ్బరి నూనె 2 మిక్స్ చేసి తలకు బాగా పట్టించి 2 నుంచి 3 గంటలు వదిలివేసిన తరువాత వాళ్ళు చేయాల్సిన మంచి పని, ఇంట్లో మినప్పప్పు ఉంటాయి, ఒక గుప్పెడు మినప్పప్పు, ఒక గుప్పెడు తులసాకులు, ఒక గుప్పెడు వేపాకు, నానపెట్టిన మినప్పప్పుని మిక్సీ వేయాలి. అదే మిక్సీలో గుప్పెడు వేపాకు, గుప్పెడు తులసాకులు మిక్సీ వేయాలి. అంటే పొట్టు పప్పా గురువు? పొట్టు పప్పే కావాలండి. మంచి ప్రశ్న. పొట్టు పప్పే కావాలి. ఆ పొట్టులోనే ఉంది ఇప్పుడు మనం చేసే ప్యాకు గల హెయిర్ ప్యాకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అని అందులోనే. ఈ పేస్టుని తలకి బాగా పట్టించి
కరెక్ట్గా 15-20 నిమిషాలు ఉంచుకొని కడుక్కోవాలి. తలంటి స్నానం కాదు, కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత మనము ఎక్కువ ఫ్రాగ్రెన్స్ లేని ఈ సోప్ బేస్డ్ పదార్థాలు, కెమికల్స్ కలపని షాంపూతో స్నానం, లేదా షికాకాయ పొడితో స్నానం, లేదా కుంకుడికాయ రసంతో స్నానం. ఏమీ లేదంటే నేను యోగా సెంటర్లో ఒక అద్భుతమైన షాంపూ తయారు చేస్తా, అందులో నో కెమికల్. అటువంటి షాంపూతో కానీ తలంటి స్నానం చేస్తే జస్ట్ 2 days వాళ్ళ హెయిర్ ఎలా ఉంటుందంటమ్మా, అద్భుతంగా అలా ఫైర్ అంటే అట్లా ఫ్లై అవుతూ ఉంటుంది. ఈ ప్యాక్ అంత పవర్ఫుల్. అందుకే పొరపాటున ఎక్కువ కలపద్దు. గుప్పెడు మినపప్పు ఒక తలకి, పొట్టు మినపప్పు బాగా రాత్రి నానబెట్టండి, కడిగి నానబెట్టండి. ప్రొద్దున్నే అది మిక్సీ వేస్తూ గుప్పెడు లేత వేపాకులు, లేత అంటే చిలక పచ్చ రంగులో ఉంటే గ్రీన్ రావు ఇంకా అలాంటి వేపాకు, తులసాకులు ఒక గుప్పెడు వేసి మంచి పేస్ట్ తయారు చేసేయండి. కొంచెం అనుకున్నంత రాలేదనుకోండి, దానికి కొంచెం పెరుగు కలపచ్చు, తప్పు లేదండి, లేదా మీగడ కలపచ్చు. ఆ పేస్ట్ని బాగా తయారు చేసి మెత్తగా అయితే కొంచెం బరకున్నా పర్వాలేదు, ఆకులు నలగవు, తలకు పట్టించుకోమనండి చక్కగా. ఈ ప్యాక్ అండి చుండ్రు కానీ, పేలు కానీ, స్ప్లిట్స్ కానీ, హెయిర్ యొక్క సిల్కీనెస్ ఇవ్వటంలో కానీ అద్భుతంగా పనిచేస్తుంది. చేయాల్సిందల్లా ఏంటంటే ఫస్ట్ ఆయిల్ రాసుకోవాలి, తర్వాత ప్యాక్ పెట్టాలి, తరువాత తలంటి స్నానం చేయాలి. ప్యాక్ ఎంతసేపు ఉండాలి? 15 నుండి 20 నిమిషాలు మాత్రమే ఉండాలి. చాలామంది తలకు పెట్టే ప్యాకులు ఒక రాత్రి అంతా ఉంచుకుంటుంటారు, కొంతమంది పొద్దున పెట్టి రాత్రి దాకా ఉంచుకుంటారు. అలాంటి వాటి వల్ల కొన్ని రకాల నష్టాలు ఉన్నవి అన్నది మా యొక్క సీనియర్ టీచర్లనండి, గురువులందరనండి చెప్పడం మేము వింటూ ఉన్నాం. ఇది ఒక అద్భుతమైనటువంటి హెయిర్ ప్యాక్ అని నేను చెప్తాను. తల స్నానం చేయగానే షాంపూ పెట్టేసేయాలి. అంతే, తల కడుక్కున్నాక షాంపూ పెట్టి స్నానం చేయాలి. షాంపూ పెట్టాక ఇప్పుడు అంతా కండిషనర్స్ అని వాడుతుంది. ఇంక మనం పెట్టింది అదే ప్రీ కండిషనర్. అంతేనా? మినపప్పులో ఉంటుంది ఆ కండిషనర్, అందుకే నేను చెప్పింది. అయితే ఇది అప్లై చేసిన కొత్తల్లో ఈ కెమికల్ కండిషనర్స్ వాడడం వల్ల వచ్చినంత ఫాస్ట్ సిల్కీనెస్ రాదు. 1-2 సార్లు అంటే ఇలా వారానికి 2 సార్లు చేసుకోవచ్చు. వారానికి 2 సార్లు చేయాలి. ఈ ఇష్యూస్ ఉన్న వాళ్ళందరూ చేయాలి. అయితే గురువుగారు, ఇది అందరికీ వీలు కాకపోవచ్చు, సో సింపుల్గా ఇంకా వేరే ఏమైనా ప్యాక్స్ ఉన్నాయా? అద్భుతంగా ఇంకొకటి ఇంట్లో చేసుకునేది. మనకి ఇంట్లో అప్పుడప్పుడు అట్టిపళ్ళు మాగిపోయి ఉంటాయి. అవును. మాగిపోయిన అట్టిపండు ఒకటి, మెంతి పొడి, మందారపు ఆకుల పొడి లేదా పూల పొడి, ఏది ఎంత, ఒక అట్టిపండుకి 1 స్పూను మెంతి పొడి, ఒక 2 స్పూన్లు మందారపు పొడి, హెన్న 1 స్పూను, నిమ్మరసం 4 చుక్కలు, తేనె 1 స్పూను. ఇవన్నీ తేనె వేయాలి. ఇంతక మనం చెప్పుకున్నాం గత ఎపిసోడ్లో ఒకసారి, తేనె పెడితే మగవాళ్ళకి ఏమన్నా జుట్టు తెల్లగా ఇద్దా అని. మాకు తెలిసి ఎక్కడా లేదు మేడం. ఇది ఒక అపోహ వచ్చిందా, మరి ఎంతవరకు నిజం, మాకెవరు అట్లా రాసుకుంది కనిపించలా, ప్రాబ్లం వచ్చిందని చెప్పలా, బాధపడ్డాడు. పోనీ తేనె అవాయిడ్ చేస్తారు, దాంట్లో కొంచెం నూనె ఏదన్నా కనీసం ఏదో ఒక నువ్వుల నూనె, ఆవ నూనె, ఆముదము, అనుమానం ఉన్న వాళ్ళు అవాయిడ్ చేయొచ్చు, నచ్చిన వాళ్ళు మేగడ కూడా వేసుకోవచ్చు. వీటిల్లో ఆయిల్ బేస్డ్ అంటే గ్లిజరిన్ బేస్డ్ అంటా నేను దాన్ని. సో ఒక పండిపోయిన అట్టిపండు, దానికి మెంతి పొడి 1 స్పూను, మరియు మందార పువ్వుల పొడి 2 స్పూన్లు, లేదా మందార ఆకుల పొడి 2 స్పూన్లు. పొడులు ఎక్కడ దొరుకుతాయి గురువు? పౌడర్లు అమ్మ జనరల్గా మార్కెట్లో దొరుకుతున్నాయి. ఇప్పుడు ఒకప్పుడు అవేర్నెస్ తక్కువ ఉంది, ఇప్పుడు అవేర్నెస్ ఎక్కువ ఉంది. గ్రామాల్లో కూడా ఇవాళ మన సోషల్ మీడియాలో బోల్డ్ ఎంతమంది తయారు చేసి చూపిస్తూ ఉన్నారు, అందుబాటులో ఉంటున్నాయి. లేని పక్షంలో రా మెటీరియల్ కూడా డైరెక్ట్గా వాడుకోవచ్చు. మందార పూలు 4 చేసుకొని, హెన్నా పౌడర్ అంటే గోరింటాకు పౌడర్ 1 స్పూను, ప్లెయిన్ హెన్నా వేసి, దాంట్లో కొంచెం రోజు వాటర్ కానీ ఏదైనా ఒక వాటర్, బెటర్ రోజు వాటర్, కొంచెం ఆయిల్, కొంచెం నిమ్మరసం వేసి బాగా కలిపి పేస్ట్ చేసుకొని ఇది తలకు పెట్టుకున్నట్టయితే ఇది ఒక అద్భుతమైనటువంటి హెయిర్ ప్యాక్ అమ్మ. ఇదైతే ఇంకా ఇంట్లో నాకు తెలిసి ఇది ఇంకా ఫాస్ట్ రిజల్ట్ వస్తుంది, ఇంకా సింపుల్గా కూడా అయిపోతుంది. అదైతే చుండ్రుకి, పేలకి బాగా పనిచేస్తుంది అండ్ సిల్కీగా ఉంటుంది. ఇది ఓవరాల్గా హెయిర్ బ్యూటీ ఆఫ్ హెయిర్కి ఇది బాగా ఉపయోగం. అరటి పండులో అంత వాల్యూ ఉందా? ఉంటుందమ్మా. కావున ఇటువంటి ప్యాక్ కనుక మనం తలకు అప్లై చేసుకోగలిగితే చాలా మంచి ఫలితాలు ఉంటాయి. అన్నిటికంటే ముఖ్యమైనది ముందు నూనె రాయాలి, ప్యాక్ అప్లై చేయాలి, ఒక 20 నిమిషాలు ఉంచుకోవాలి, తర్వాత కడుక్కోవాలి. ఆ తర్వాత తలంటి స్నానం సహసిద్ధమైనటువంటి షాంపూలు, న్యాచురల్గా వీలైనంత వరకు దొరికేటువంటి ఈకో ఖాదీ వాళ్ళ యొక్క షాంపూలు దొరుకుతాయి, హైయెస్ట్ నియర్ టు ద న్యాచురల్ అని. అలాంటివి కానీ ఏమీ లేకపోతే కుంకుడుకాయలు కొట్టిన న్యాచురల్ రసంతో స్నానం చేస్తే కూడా మంచిది. ఇటువంటి ప్యాక్ కూడా అద్భుతంగా పనిచేస్తుందన్నది నా ఆలోచన, మా ప్రయత్నం.
చాలా 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 చక్కటి రెమెడీస్. నిజంగా మీరు చెప్తూ ఉంటే చాలా సింపుల్ అని అనిపిస్తుంది, కానీ కొంచెం కష్టపడాలి. బట్ ఖచ్చితంగా ఫలితం ఉంటుందనేది 100% తెలుసు. ఇవన్నీ సమకూర్చుకోవటంలో టైం, Time. కానీ రిజల్ట్కి నెగిటివ్ రిజల్ట్స్ లేని సహసిద్ధమైన న్యాచురల్ రిజల్ట్స్ వచ్చే ఉత్తమమైన మార్గాలు. చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు గురూజీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మ. చూసారు కదండి, నిజంగా అంటే అరటిపండు తింటే కొన్ని పోషకాలు ఉంటాయని తెలుసు, కానీ దాన్ని హెయిర్కి కూడా అప్లై చేయొచ్చని ఎంతమందికి తెలుసు, నాకైతే తెలీదు. సో నిజంగా మంచి మంచి అద్భుతమైన రెమెడీస్, అంటే సిరులు ఆరోగ్యంగా ఉండాలని అందరం కోరుకుంటాం కదా, మరి దానికోసం అద్భుతమైన రెమెడీస్ గురూజీ అందించేశారు కదా. మరి గురూజీతో మీరు మాట్లాడాలనుకున్నా, గురూజీని సంప్రదించాలి అనుకున్నా ఖచ్చితంగా క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. గురూజీయే డైరెక్ట్గా మీతో మాట్లాడతారు. నమస్కారం.